నమస్తే, నేను మీ హరిత. హెల్త్ ఇండస్ట్రీలో జాబ్స్కి కొదవ ఉండదు అంటారు. అదే అరోరా యూనివర్సిటీలో హెల్త్ సైన్సెస్ కోర్సు చేస్తే జాబ్సే వెతుక్కుంటూ వస్తాయంటున్నారు అరోరా యూనివర్సిటీ హెల్త్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ గారు. మరి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? నమస్తే సార్. నమస్తే మేడం. ఆకాష్ గారు, నేను చెప్పినట్టు హెల్త్ ఇండస్ట్రీలో జాబ్స్కి కొదవ లేదు కదా? ఉండదు మేడం. మోర్ దాన్ 48 lakhs జాబ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. ఎప్పటికీ కొదవ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, హాస్పిటల్స్ ముందు హైదరాబాద్లో ఒక 1500 హాస్పిటల్స్ ఉండేవి. ఇప్పుడు 3000 పైగా వస్తున్నాయి. రోజు రోజుకు డిసీజెస్ వింత వింత జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఎప్పటికీ అలీడ్ హెల్త్ సైన్సెస్ కొరవ ఎప్పటికీ ఉంటుంది. ముందుగా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే అన్ట్రైన్డ్ పీపుల్ని పెట్టుకున్నారు. జస్ట్ వార్డ్ బాయ్ గానో జస్ట్ సర్టిఫికెట్ ఉండే వాళ్ళని తీసుకునేవారు. కానీ ఇప్పుడు మనకు అవేర్నెస్ ఎక్కువైంది కాబట్టి ఎవరైతే పేషెంట్స్ పోతారో వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు, క్వాలిఫైడ్ పీపుల్ ఈ హాస్పిటల్లో ఉన్నారా, NABH అక్రిడిటేషన్ ఉందా లేదా హాస్పిటల్కి, ఇవన్నీ చెక్ చేసుకొని పోతున్నారు. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా పబ్లిక్ అవేర్నెస్ని బట్టి గ్రాడ్యుయేట్స్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు అసలు డిప్లొమా స్టూడెంట్సే మనకు దొరికే వాళ్ళు కాదు. ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ చాలామంది అవైలబిలిటీలో ఉన్నారు. అయినా కూడా టెక్నికల్గా కొంచెం అడ్వాన్స్డ్ ఇది టెక్నాలజీ పెరిగింది కాబట్టి గ్రాడ్యుయేట్స్ని తీసుకోవడం మొదలుపెట్టారు. లాస్ట్ 3 years బిఫోరే మన తెలంగాణలో గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉండే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి 100% ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నమాట. వీళ్ళకి జాబ్ వీళ్ళు ఎత్తుక్కుంటూ పోవడం కాదు, హాస్పిటల్సే మాకు రోజు లెటర్స్ రాస్తూ ఉంటారు. మీ దగ్గర ఈ స్టూడెంట్స్ ఉన్నారా, ఈ అనస్థీషియా వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అంటే జాబ్స్ వెతుక్కుంటూ మనకే వస్తాయన్నమాట. సో ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల ఫైనల్ ఇయర్ మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది మేడం స్టూడెంట్స్కి. 1 year అంతా కూడా ఆ 1 year లోపలే వీళ్ళు జాబ్స్ పట్టుకొని, ఈ చేతిలో డిగ్రీ ఈ చేతిలో జాబ్ పట్టుకొని వెళ్తారు. ఎలాంటి కోర్సెస్కి డిమాండ్ ఎక్కువగా ఉంది? డిమాండ్ మామూలుగా జనరల్గా వచ్చేసి బీపీటీకి బాగుంది మేడం ఇప్పుడు. తర్వాత అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియాలజీ ఉన్నాయి. ఈ MLT లాంటి కోర్సెస్ నేను విన్నాను. MLT లాంటి కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంది, జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. అయినా దానికి తగ్గట్టు క్యాండిడేట్స్ లేరు అన్నది విన్నాను, నిజమేనా? అంటే ఇప్పుడు అంటే ముందు వచ్చేసి డిప్లొమా స్టూడెంట్స్ ఉండేవారు, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్ కూడా బాగుంది కాబట్టి మంచి డిమాండ్ ఉంది, మంచి ఈ స్కేల్ కూడా ఉందన్నమాట జాబ్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు MLT అంటే రోజు డయాగ్నోస్టిక్స్ మనం చూస్తూనే ఉంటాం. డయాగ్నోస్టిక్స్లో ఫీజెస్ డాక్టర్ ఫీజు కంటే, మందుల ఫీజు కంటే డయాగ్నోస్టిక్సే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే డిసీజ్ ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోస్టిక్ చేస్తేనే ఫర్దర్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఈ కోర్సుకు అత్యంత ఆదరణ ఉంది, పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ లేదు. కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఏంటంటే MLT తీసుకుంటే 100% కాదు కదా, మీరు ఫస్ట్ ఇయర్ అయిపోతూనే కూడా మామూలుగా బ్లడ్ కలెక్షను ఇవన్నీ కూడా ఇంటి దగ్గరికి, ఇప్పుడు హెల్త్ అని, డాక్టర్స్ అని ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లడ్ కలెక్షన్ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చేయొచ్చు. చేస్తే వాళ్ళు 20,000 వరకు నెలకు సంపాదించుకునే అవసరం ఉంది. ఎలిజిబిలిటీ ఏముంటుందండి? ఇంటర్మీడియట్ బైపీసీ చేయాలి మేడం. కొద్ది కోర్సులకు ఆప్టోమెట్రీ, రేడియాలజీ ఇటువంటి కోర్సులకు MPC చేసిన కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అందరూ డాక్టర్ అవ్వాలి, అందరూ అంత ఖర్చు పెట్టాలి అంటే కుదరదు. కాబట్టి ఈ హెల్త్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకుంటే ఇప్పుడు డిమాండ్ చాలా డిమాండ్, ఫ్యూచర్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తారు మేడం హెల్త్ సైన్సెస్ వాళ్ళు. ఏంటంటే డాక్టర్ ఒకటే హాస్పిటల్స్లో ఉండి అతను ఒక క్లినిక్ మెయింటైన్ చేసుకుంటే, ఈ హెల్త్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ 4-5 హాస్పిటల్స్లో పనిచేస్తారు. ఇప్పుడు 10 to 5 ఒక హాస్పిటల్లో పనిచేస్తారు. 5 తర్వాత ఎక్కువ పేషెంట్లు వచ్చేది ఈవినింగ్ క్లినిక్స్ ఉంటాయి. ఈవినింగ్ క్లినిక్స్లో కూడా 5 to 10 కూడా పనిచేస్తారు. కాబట్టి 4-5 డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఇప్పుడు MLT ఉన్నారు, మైక్రోబయాలజీ వాళ్ళు ఉన్నారు. 4-5 హాస్పిటల్స్, 4-5 డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా టైఅప్ పెట్టుకొని డాక్టర్స్ కంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ఫార్మసీ, ఏవియేషన్ ఇలాంటి కొత్త కోర్సుల్ని అరోరా యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేశారా ఈ సంవత్సరం? ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం అగ్రికల్చర్ పెడుతున్నాము, బీ ఫార్మసీ, ఈ ఫోరెన్సిక్ సైన్స్, ఇవన్నీ కూడా కొత్త కోర్సులు ఈ సంవత్సరం నుంచి మనం మొదలు పెడుతున్నాం మేడం. ఈ ఫోరెన్సిక్ సైన్స్లో అట్లే ఫోరెన్సిక్ సైన్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి డిజిటల్ ఫోరెన్సిక్స్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్, మొత్తం కంప్యూటరైజేషన్ చేసినారు కాబట్టి డిజిటల్ ఫోరెన్సిక్ కూడా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కానీ, ఇప్పుడు CID డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, బ్యాంక్స్, ఒకటేమిటి మేడం చాలా విస్తృత విదేశ అవకాశాలు కూడా ఫోరెన్సిక్ సైన్స్ ఉన్నాయి. అట్లే మీకు తెలిసినట్టు ఫార్మసీ కూడా దినదినాభివృద్ధి చెందుతుంది.
మనకు తెలుసు ఇప్పుడు డోలో 650 మనకు కరోనాలో ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి డోలో 650 అంటే తెలిసింది. బల్క్గా అసలు ఎంత డ్రగ్స్ అమ్ముడుపోయినాయో ఎవరికి తెలియదు. అట్లే వ్యాక్సిన్స్ తయారు చేయడానికి కానీ బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇటువంటి కొత్త కొత్త కోర్సులు కూడా పెట్టాం మేడం. అలాగే అగ్రికల్చర్ అంటే మన దేశానికి వెన్నెముక అగ్రికల్చర్. అటువంటి అగ్రికల్చర్ బీఎస్సీ కూడా ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అరోరా యూనివర్సిటీలో. ఓన్లీ ఇంటర్మీడియట్ బైపీసీ చేస్తుంటే చాలా హెల్త్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే అవసరం లేదు మేడం. ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబులే. తర్వాత బైపీసీ ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వొకేషనల్లో కూడా ఎంఎల్టీ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, ఎక్స్రే టెక్నీషియన్ ఉంది. ఈ స్టూడెంట్స్ కూడా ఏ దాంట్లో వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఫిజియోథెరపీ వొకేషనల్ చేసింటే ఫిజియోథెరపీకి ఎలిజిబుల్, ఎంఎల్టీ వొకేషనల్ చేసింటే ఎంఎల్టీకి ఎలిజిబుల్, ఎక్స్రే చేసింటే రేడియాలజీ ఈ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారు. అట్లా ఎన్ని ఇయర్స్ ఉంటుందండి కోర్స్ పీరియడ్? 4 years ఉంటుంది మేడం. ఏ కోర్స్ అయినా 4 years. ఏ కోర్స్ అయినా 4 years. యాజ్ పర్ ఎన్ఈపి 2020 పాలసీ ప్రకారం మనకు ఏ కోర్స్ అయినా కూడా ఇప్పుడు 4 years జరిగింది. అంటే 3 years కూడా కొన్ని డిగ్రీ కోర్సుల్లో ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. 4th year చేస్తే ఆనర్స్ ఉంటుంది. కానీ మన పారామెడికల్ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో ప్రతి కోర్సు 4 years ఉంటుంది. ఎందుకంటే 3 years కోర్స్ చేస్తారు, ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారు. 1 year కంప్లీట్గా హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తారు. చేసిన తర్వాతనే వీళ్ళు డిగ్రీకి అర్హత సాధిస్తారు. డైరెక్ట్ మన పేషెంట్స్ మీదకి పంపివ్వం. కాబట్టి 1 year వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి, డాక్టర్స్ కదా ఎంబీబీఎస్ డాక్టర్స్కి 1 year ఇంటర్న్షిప్ ఉన్నట్లు వీళ్ళకి కూడా 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా వీళ్ళు తయారైన తర్వాతనే హాస్పిటల్లో జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 4 years కోర్స్ కంప్లీట్ చేశాక ఇమీడియట్గా అంటే ప్లేస్మెంట్ అనేది వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది అంటున్నారు కదా, ఎంత ఉండొచ్చు పే వచ్చి స్టార్టింగ్ పే వచ్చేసి 20-25 నుంచి మొదలవుతుంది మేడం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ 1 lakh వరకు వెళ్తారు. వాళ్ళు మళ్ళీ ప్రైవేట్గా ఏదైనా క్లినిక్స్లో అవి పని చేసుకుంటే 3-4 lakhs సంపాదిస్తే అలీడ్ హెల్త్ సైన్సెస్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు మేడం. ఒక డాక్టర్ 1-2 లక్షలు సంపాదిస్తే మన అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ 3-4 lakhs సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఓన్ ఎక్స్రే సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఓన్ ఫ్రాంచైజ్ తీసుకొని ఇప్పుడు అపోలో డయాగ్నోస్టిక్స్, విజయ డయాగ్నోస్టిక్స్ ఇట్లా తీసుకొని ప్యాథ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగి హాస్పిటల్స్ ఓపెన్ చేసి డాక్టర్స్నే రిక్రూట్ చేసుకునే అలీడ్ హెల్త్ సైన్సెస్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఏంటి మీ స్పెషాలిటీ ఏంటండి హెల్త్ కోర్సెస్లో అరోరా యూనివర్సిటీ? హెల్త్ కోర్సెస్లో మా స్పెషాలిటీ ఏంటంటే టోటల్ ల్యాబ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో మనము స్టూడెంట్స్ చదువుకుంటూ ఇప్పుడు 9 నెలలు చదువుతాడు మేడం. 9 నెలల తర్వాత ఇంటర్న్షిప్ పోతాడు, తర్వాత 3 నెలలు ఇంటర్న్షిప్ పోతాడు, హాస్పిటల్లో 3 months ఇంటర్న్షిప్ పోతాడు. కాబట్టి అప్పుడు 9+3 ఈ 9 నెలలు చదువుకునేది అక్కడ ప్రాక్టికల్గా చేస్తాడు. వేరే యూనివర్సిటీలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ చదువుతాడు, థియరీ అయిపోతుంది, సెకండ్ ఇయర్ చదువుతాడు అయిపోతాడు, థర్డ్ ఇయర్ చదువుతాడు అయిపోతాడు, ఫైనల్ ఇయర్ పోయే లోపల అంతా మర్చిపోతాడు. ఎట్లా లేకుండా మనకు ప్రతి సంవత్సరము ఇంటర్న్షిప్ పెట్టి 3 months ప్రాజెక్ట్ ఒకటి సబ్మిట్ చేయాలి. కాబట్టి స్టూడెంట్ పర్ఫెక్ట్గా తయారయ్యేదానికి మన దగ్గర అవకాశం ఉంది. హెల్త్ సైన్స్ కోర్సెస్లో అరోరా యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని అనుకునే పేరెంట్స్కి, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలనుకునే పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే మామూలుగా ఇంతకుముందు నేను చెప్పినట్టు వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్లు ఉన్నాయి, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా బాగుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిటీకి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది, ఉప్పల్లో మెట్రో ఫెసిలిటీ ఉంది. ఒకటే బ్రాంచ్ అంటే ఉప్పల్లో ఒకటే బ్రాంచ్ మేడం, అక్కడే ఉంటాయన్నమాట అలీడ్ హెల్త్ సైన్సెస్. వాళ్ళకి భువనగిరిలో కూడా బ్రాంచ్ ఉంది, కానీ అక్కడ ఇంజనీరింగ్ ఉంటుంది. అలీడ్ హెల్త్ సైన్సెస్ వచ్చేసి ఒక ఉప్పల్లోనే ఉంటాయి మేడం. ఇక్కడ సెంట్రలీ లొకేటెడ్ బిల్డింగు, పేరెంట్స్కి కానీ రావడానికి చాలా దగ్గర అనమాట. తర్వాత ఎవాల్యుయేషన్ మెథడ్ అనమాట మాది. అట్లే ఫారిన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైనా మనం చూస్తుంటాము. జర్మనీలో నర్సెస్కి 8 lakhs ఉంది, అలాగే పారామెడికల్ ప్రొఫెషనల్స్ కూడా 8 lakhs ఉంది. అక్కడ ఎంఎస్కి పోవాలన్నా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఇటలీ కానీ జర్మనీ కానీ. ఇక్కడంతా చాలామంది ఇప్పుడు ఫిన్లాండ్, ఐర్లాండ్, యుఎస్ తర్వాత ఇట్లా ఈ కంట్రీస్ కూడా చాలా డెవలప్ అయినాయి, ఇట్లా పోతూ ఉంటారు. అబ్రాడ్ ఎడ్యుకేషన్ పోయే వాళ్ళకు కూడా మన పిల్లలకు కొంచెం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ పిల్లలకి కమ్యూనికేషన్ కూడా మనం డెవలప్ చేస్తాం మేడం. ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఫారిన్ లాంగ్వేజెస్ జర్మనీ, ఫ్రెంచ్ ఇవి కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ లాంగ్వేజెస్ నేర్పిస్తాం మేడం, కంపల్సరీగా నేర్పిస్తాము. తర్వాత అన్ని యూనివర్సిటీ వాళ్ళు ఫ్యూచర్ లో అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామనుకున్నా, అక్కడ జాబ్ చేయాలనుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా 100% చాలా ఈజీగా ఉంటుంది. మన ఇండియాలో ఒక 1 lakh వరకు సంపాదిస్తే
ఫారిన్ పోతే స్టార్టింగ్లోనే 3 to 4 lakhs సంపాదించే అవకాశం ఉంది. అట్లే ఇప్పుడు యుఏఈ కంట్రీస్ కానీ ఈ కంట్రీస్లో కూడా చాలామంది వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ మన ఇండియాలో కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొని గల్ఫ్, ఈ వేరే కంట్రీస్ జర్మనీ కానీ జపాన్ కానీ ఈ ఇటలీ కానీ ఇక్కడ కూడా పోతున్నారు. ఫారిన్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ వస్తుంది. తర్వాత వచ్చి వాళ్ళు హాస్పిటల్స్ పెట్టుకొని ఓన్గా సెటిల్ అవుతున్నారు. ఓకే. Yeah. ఇంటర్ తర్వాత ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ అవ్వకండి, ఆలోచించకండి. హెల్త్ కోర్సెస్ని చూస్ చేసుకుంటే Yes, ma'am. ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది Yes, అంటున్నారు. ma'am. 100%. అది అరోరా యూనివర్సిటీలో అయితే అన్ని అడ్వాన్స్డ్గా ఉంటాయి, Ah, ఇంకా job ఎక్కువ guarantee నేర్చుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. Yes, ma'am. మెడికల్ ఎంబీబీఎస్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ అని చెప్పొచ్చు మేడం. ఓకే. ఎంబీబీఎస్ రాకపోయినా మీరు ఏం దిగుపడాల్సిన ఈక్వల్ టు డాక్టర్. ఈక్వల్ టు డాక్టర్ అని చెప్పంగానే మనం చెప్పకూడదు డాక్టర్కి ఈక్వల్ అని. Okay. బట్ ఎర్నింగ్ ఈజ్ మోర్ దాన్ డాక్టర్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ ఆకాష్. యా.